ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు మనకు చూసుకుంటే మన తెలంగాణలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని జెప్పేసి మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో, అవును. అలాంటిదే ఇప్పుడు ఈ అన్ని వెస్టర్న్ కంట్రీస్, ఆంగ్లో సాక్సన్ కంట్రీస్‌లో వచ్చేసిందండి. ఇప్పుడు పోలాండ్ అనే కంట్రీ వాళ్ళు ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. మాకు ముస్లిమ్స్ రావద్దు, స్టూడెంట్సే కానీ వర్క్ పర్మిట్స్ మేము ఇవ్వము అని. అలా ఇప్పుడు జర్మనీలో ఉన్న మాస్కులన్నీ తొలగిచ్చారండి. చాలా యూరప్ కంట్రీస్‌లలో వాళ్ళేం చెప్తున్నారు, ముస్లిమ్స్ గో బ్యాక్ అని చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా కంట్రీస్‌లలో, ముస్లిం కంట్రీస్‌లలో కౌన్సులేట్స్ క్లోజ్ చేశారు. మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఒక 40 దేశాలలో కౌన్సులేట్స్ క్లోజ్ చేశారు వారు. ఏది ముస్లిం కంట్రీస్‌లలో. హ్మ్. అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇమిగ్రెంట్స్‌కు యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ వచ్చేసిందండి. ఆ యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ వచ్చింది కనుక డెఫినెట్‌గా మనను టార్గెట్ చేస్తారు. అంటే ఇంతకుముందు కూడా అమెరికాలో డాట్ బస్టర్స్ గ్యాంగ్ అనేది ఉండేది. ఓకే. అంటే ఏంటి, బొట్టు పెట్టుకున్న వాళ్ళని చంపేసేవాళ్ళు తెల్లాళ్ళు. అలాంటి సిట్యుయేషన్స్ గతంలో జరిగాయి. దాని తర్వాత బ్లాక్స్ వాళ్ళు మనల్ని బ్లాక్స్ చంపడం మనల్ని అట్లా చంపడం సమస్య. అది ఎప్పుడైనా ఉందండి. ఇంటాలరెన్స్ ఉంది. ప్రతి కంట్రీలో కూడా జరుగుతుంది అలాగా. ఇంగ్లండే గానీ, కెనడా గానీ, యూరోపే గానీ, అమెరికాలో జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్ అనేది కొంత ఎక్కువ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా.